ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లారు. అక్కడ పొగాకు బోర్డును సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కని విని ఎరుగని స్థాయిలో జనం వచ్చారు. జగన్ ఎక్కడికెళ్ళినా కూడా విపరీతమైన జనం వస్తారు. కానీ ఈరోజు ఎందుకో ఇంకా పతాక స్థాయిలో దేవరపల్లి లాంటి చోట కనుచూపు మేరలో జనమే కనిపించారు. అండ్ అట్ ద సేమ్ టైం పోలీస్ భద్రత జగన్మోహన్ రెడ్డి గారికి కనీస స్థాయిలో కూడా లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆ జిల్లా కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు ఏమంటారంటే, ఏదో కుట్రజకు పథకం రచించినట్లున్నారు. నిన్న సాయంత్రం వరకు పోలీస్ భద్రత కనిపించింది, భద్రతా చర్యలు కనిపించాయి. ఉన్నట్లుండి ఈరోజు పొద్దునకి అవి మాయమైపోయాయి. కనీసం హెలీప్యాడ్ దగ్గర కూడా వచ్చిన క్రౌడ్ని కంట్రోల్ చేసే పోలీసులు లేనే లేరు. ఆయన ఒక Z+ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడం కోసం డీజీపీకి నేను 4 సార్లు ఫోన్ చేశాను. కనీసం నా ఫోన్ కూడా డీజీపీ ఆన్సర్ చేయలేదు. ఇదంతా ప్రణాళికాబద్ధంగానే కుట్ర పన్నినట్లు అనిపిస్తూ ఉంది. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానిని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోసేయాలి అని చెప్పే కుట్ర పన్నినట్లు అనిపిస్తుంది అని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్ గారు. మేము చివరికి మా యువ వాలంటీర్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను పూర్తి చేయించుకోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ జక్కంపూడి రాజా గారు అయితే ఇంత దారుణమైన పోలీసింగ్ ఏంటి, పోలీస్ యూనిఫామ్ తీసేసి పచ్చ చొక్కాల యూనిఫామ్ వేసుకోండి అని చెప్పి చాలా తీవ్రమైన కమెంట్స్ చేశారు. అండ్ డీజీపీ టార్గెట్గా కూడా వైసీపీ నేతలు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. మరి దీని మీద ప్రభుత్వం లేదా పోలీసులు స్పందిస్తారేమో చూడాలి. వాళ్ళ వైపు నుంచి చాలా క్లియర్గా ఒకటే ఉంటుంది, Z+ సెక్యూరిటీ భద్రత ఎంతైతే ఉంటుందో మేము ఆ భద్రత కల్పిస్తూ ఉన్నాం. పోలీసుల మీద విమర్శలు కరెక్ట్ కాదు. పోలీసులు శాయశక్తుల ప్రయత్నం చేశారు, అంటే భద్రత కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇట్లా రాజకీయ విమర్శలు పోలీసుల మీద చేయడం కరెక్ట్ కాదు. ఈ కోణంలోనే బహుశా వాళ్ళ ప్రతిస్పందన ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు పోటెత్తే జనం ఒకవైపు, భద్రత కల్పించే పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వైసీపీ వైపు నుంచి. మరి రాబోయే రోజుల్లో రాజకీయం ఎన్ని టర్నులు తీసుకుంటుందో. అసలు అధికారం అనే మత్తు సీరియస్లీ ఎవరికి ఎక్కకూడదు. అధికారం ఒక బాధ్యతగా ఫీల్ అయిన వాళ్ళు అంతా ప్రశాంతంగా ఉంటుంది. కాదకూడదంటే దాన్ని నిలుపుకోవడం కోసం, లేకుంటే దాన్ని పొందడం కోసం ఏ స్థాయి వరకు అయినా ఎవరైనా వెళ్ళే అవకాశాలను మనమైతే కొట్టిపడేయాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి క్రౌడ్ పుల్లర్ అంతా మాసి మీద ఉన్నటువంటి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నేత, ఒక మాజీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు పోలీసులు ఇటువంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా మరింత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కదా.